హలో నేను వెళ్ళిపోతాం బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావని నీకు అస్సలు ఏమి రైట్సున్నాయండి మిమ్మల్ని ఈ వీడికి తీసుకొచ్చి చంపడానికి ఇంతకన్నా వరస్ట్ మూవీస్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా అంటామే అలాంటి కళాఖండాల్లో ఒకటే ఈ జటాధర. ఎక్కడన్నా సూపర్ నాచురల్ హారర్ అంటే ఇంకా చూడాలి అనిపిస్తది. ఇక్కడ డిఫరెంట్ చూడలేక చావాలన్నమాట. ఇంట్రోలో అతిగా యూస్ చేసిన షాట్స్ చూసి చాలా హార్డ్ ఫీలింగ్ వస్తే ఇంకా నెక్స్ట్ వచ్చిన షాట్స్ చూసి చాలా హార్డ్ ఫీలింగ్ వస్తే ఇంకా నెక్స్ట్ వచ్చిన స్క్రిప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ చూసి చిరాకు వచ్చింది. షాట్సే కాదు ఇచ్చింది సినిమా కూడా ఒక సీన్కి సంబంధమే లేకుండా ఏనే తీసినట్టుంది. ఎన్ని దారుణాలు సార్. ప్రతి షార్ట్ ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి పోర్షన్, ప్రతి క్యారెక్టర్ డైలాగ్ అన్నీ కంకరాడ్గా ఇవ్వాలని తీసినట్టుంది. ఒక ఫ్లో లేదు, ఏం లేదు, ఏదేదో తీసేసి ఇంకేదో వస్తే ఇంకేదో చేసి ఇంకెలాగో అతికించేసినట్లాగా అయింది. నార్మల్ స్టోరీ బొక్కబడి, ఎగ్జిక్యూషన్ బొక్కబడి, అన్నీ బొక్కలు పడ్డ ఏదో ఒకటైనా బొక్క పడకుండా ఉంటుంది. లైక్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్, కెమెరా వర్క్, షాట్ మేకింగ్. ఇక బద్దింట్లో ఏంటండి అన్ని దారుణంగా ఏడ్చాయి. దైవం భూతం నమ్మని హీరో ఎలా నమ్మాడా అనేదే పాయింట్. దానికి బేసికల్గా ఒక స్ట్రాంగ్ నోట్ కాకపోయినా ఒక పాయింట్ ఉండాలి. ఏదో చెప్పేసేయ్ నమ్మేశాయి అని చెప్పేసినట్టు ఉంటే ఎలా? ఆ ధనపిశాచి పోర్షన్ అయితే వద్దులే మాస్టారు ఈ టార్చర్ చూడలేకపోతున్నామా అని ఎలా ఉంది. సరే పోని అది బాలేదు అయిపోతే బాగుండు అనుకుంటే ఎంతసేపు అవ్వదే. హెవీ లాగ్ ప్రోమాక్స్ ఇది ఇక్కడే కాదు, క్లైమాక్స్లోనూ అంతే. కరెక్ట్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో ఉండేది 2 లాగ్ మదర్ హస్బెండ్ పోర్షన్స్ అంతే. అవేంటో తలాతోక ఉండవు. ఒకటి బలి అడిగితే ఇంకోటి బలిస్తా అని చెప్పి అందరిని పొడిచేసి వాడిని వాడే పొడుచుకుంటాడు. ఏం కర్మరా బాబు అని నా ఫీలింగ్ థియేటర్లో ఉంటుంది. మళ్ళీ ఇలాంటి జోనరాల్లో ఐటెం సాంగ్ ఒకటే అది సరిపోదు అన్నట్టు ధనపిశాచితో డాన్సులు, సీన్ రీక్రియేషన్ అసలు సినిమాలా ఉండదు. సరే సీరియల్ బ్రో అంటే అది కాదు సారీ, అంతకంటే ఘోరం ఇది. ఈ మధ్య పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీతో మూవీస్ ప్రజలు చూస్తున్నారు అని ఓపేసుకుని తీసినట్టుంది సుధీర్ బాబు. బట్ స్క్రిప్ట్లో కథా మేటరుండాల్సింది, అది ఆలోచించలేదు. వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ అనేది కూడా స్మాల్ వోట్ నా దృష్టిలో. దీనికి కొద్దిగా చూసుకోవాలి. సుధీర్ బాబుగారి స్క్రిప్ట్స్ని పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ సీరియల్ యాక్టింగ్ లెవెల్కి మించి పోటీ ఇచ్చేలా యాక్ట్ చేశారు. సోనాక్షి అయితే పోటీ కాదు, సీరియల్ యాక్టింగ్ని బీట్ చేసి సీరియల్ ప్రో మార్క్స్ యాక్టింగ్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాలేదు, మ్యూజిక్ ఏదేదో వేసేశారు. ఈ వేసినోళ్లకైనా తెలియాలి ఏం చేశారు మరి. యూట్యూబ్లో దొరికిన మిక్సీ కొట్టి వేసేసినట్టు ఉంది. షాట్స్ పక్కన పెడదాం. కొద్సేపు విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే వరస్ట్ ఉన్నాయి. గ్రీన్ స్క్రీన్స్లో సరిగ్గా కుదరలేదు. ఆ బ్లెండ్ అయిన కట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఫైనల్లీ గ్రేటెస్ట్ రాడ్స్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్టులో ఇది ఒకటి. ఇది మరి జటాధర మూవీ గురించి సినిమా చూసారా? మీకు ఎలా ఉంది? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.